ఇక కాంగ్రెస్ వలలో పడద్దు అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు సార్. హితవు అనే కంటే వార్నింగ్ అంటేనే బెటర్ ఏమో. ఈ మధ్య కాలంలో చాలామంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలుస్తూ ఉన్నారు. సో అలా చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి, క్యాడర్లో ఒక రకమైన ఢీలా పడతారు అని చెప్పేసి. నిజంగా అలా కలవడం వల్ల తప్పుడు సంకేతాలు పెడతాయి కేసీఆర్ చెప్తున్నట్టు. వెళ్ళింది కనుక మనం చర్చిస్తున్నాం కదా సార్. తప్పుడు సంకేతం పోకపోతే మీరు నన్ను అడిగేవాళ్ళే కాదు, నేను చెప్పేవాళ్ళే కాదు కదా. తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తూ ఉన్నారు? తప్పుడు వీఆర్ రెడీ టు జంప్ అని ఒక తప్పుడు సంకేతం పంపించడానికి వెళ్తున్నారు. తప్పుడు సంకేతం వెళ్తుందని తెలిసి ఎందుకు వెళ్తారంటే తప్పుడు సంకేతం పంపించుకున్నారు అని మేము రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు తప్పుడు ఆ సంకేతాన్ని పంపించుకున్నారు. లేదా ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు కేసీఆర్ చెప్పిన సలహా కరెక్ట్. పబ్లిక్లో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏమైనా మంత్రులకు, ముఖ్యమంత్రులకు కూడా. ఎందుకంటే ఎన్నికలు జరిగి 2 నెలలు కూడా కాలేదు. రాజకీయ వర్గాల్లో రోజు చర్చ నడుస్తుంది. ఈ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్తారేమో అని రోజు చర్చ నడుస్తుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని కూడా చర్చ నడుస్తుంది. తెలంగాణలో గడ్డపైన ఈ రకమైన రాజకీయ ఫిరాయింపులు కొత్త కాదు. అందులో కేసీఆరే ఆద్యులు తెలంగాణ రాష్ట్రంలో. సో నీవు చెప్పిన విధి నిరదాక్ష అని అనకుండా ఉంటారా? అందువల్ల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి కలవడం తప్పు కాదు, మంత్రులకు కలవడం తప్పు కాదు. కానీ ఆ కలిసిన తీరు అనుమానాలకు దారితీస్తుంది. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తమ కొంతమందిని ప్రజల్ని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారనుకోండి, ఎవరికి అనుమానం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 10 మంది ముందర మాట్లాడారు కదా. అందుకే కేసీఆర్ అనేది కేవలం కలవకూడదని అనలే, మీరు ముఖ్యమంత్రికి కలవకూడదు, మంత్రులకు కలవకూడదని అనలే. కేసీఆర్ అన్నది ఏంటంటే ఎవరిని కలిసినా పబ్లిక్ కలవండి. అంటే మీ నియోజకవర్గానికి ఒక మంత్రి వస్తాడు, ప్రజల ముందు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? కలిసిన ఎమ్మెల్యేలు మేము ప్రజా సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళామంటున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చించడానికి వెళ్ళడం తప్పు కాదు, కానీ ప్రజల సమక్షంలోనే మీరు ప్రాతినిధ్యం ఇచ్చారనుకోండి 2 రకాలుగా లాభం. ఒకటి, అనుమానాలకు ఆస్కారం ఉండదు. 2, ప్రజలకు తెలుస్తుంది మీరు మా సమస్యలపైన ఇంకో ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఆ నియోజకవర్గంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి అయినా మంత్రులు వచ్చినప్పుడైనా ఎమ్మెల్యేలను కంపల్సరీగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు వేదిక పైన రిప్రజెంటేషన్ ఇవ్వండి అని ఆయన చెప్పేది. అందువల్ల కేసీఆర్ ఎమ్మెల్యేని కలవద్దు, మంత్రులను కలవద్దు, సీఎంను కలవద్దు అనడం లేదు. కలిస్తే సంకేతాలు వెళ్తాయి. ఎందుకంటే కేసీఆర్ని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఏం జరిగింది? తర్వాత సంకేతమే కదా. సో ఇప్పుడు కూడా వీలు కలిస్తే సంకేతమే కదా. అక్కడ చైర్లలో పాత్రదారులు మారారు. కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ వచ్చారు. కానీ సంకేతం ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా. వేరే పార్టీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ని ఇలాగే మేము ప్రజా సమస్యలపైన కలిసినామన్నారు. తర్వాత ఎక్కడ తేలారు వాళ్ళు? ప్రగతి భవన్లో కలిసిన తర్వాత వాళ్ళు తేలింది తెలంగాణ భవన్లో తేలారు. సో అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కలిసిన వాళ్ళు రేపు ఎక్కడ వెళ్తారు, గాంధీ భవన్లో వెళ్తారు అన్న అనుమానం ఉంటుందా? సో అందువల్ల బీఆర్ఎస్కు అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు కూడా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇవాళ తిడతారు, పొద్దున్న తిడతారు, మధ్యాహ్నం కలుస్తారు. ఎందుకు తిడతారని ఎక్కువ బేరం ఆడుకోవాలని తిడతారు. అంటే గట్టిగా తింటేవాడైతే ఇంకా బేరం బాగుంటుందని. సో మనం ఆ రకమైన ట్రెండ్ రాజకీయాల్లో చూస్తున్నాం కదా, ఎలా మారిపోతున్నారు. రోజుకో పార్టీ ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాక ఇక అనుమానం రాకపోతే ఏం పడుతుంది? ప్రతి ఒక్కటి అనుమానమే కదా. అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినావు అంటారు. అనుమానం ముందు పుట్టి రాజకీయాలు తర్వాత పుట్టాయి మన దగ్గర. సో అందువల్ల డెఫినెట్గా అయితే ఇంకా వాళ్ళు ఒక్కరే ఎమ్మెల్యే కలిస్తే ఇంకేమో కనీసం ఇందులో 4-5 వెళ్ళి కలిశారు. ఇప్పుడు తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఒక్కరే కలిశారు. సో అందువల్ల ఏ సంకేతమైనా కేసీఆర్ కూడా అర్థం కావాల్సింది. ఒక రకంగా ఓటమి వైరాగ్యం కేసీఆర్కి రావాలి. ఇప్పుడు ఏది అవుతుంది, జరగాల్సింది ఉంటే జరుగుతుంది, రాసి పెట్టి ఉంటే రాసి పెడుతుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే తాము చేసిన కర్మల ఫలితాలని ఇంకో జన్మేమో కానీ ఈ జన్మలనే అనుభవించక తప్పదు. ఎమ్మెల్యేలను కలవలేదు, ప్రజలను సరి కలవలేదు అనేటువంటి విమర్శ అనే కర్మ కేసీఆర్ చేశాడు. ఇవాళ దాని ఫలితం ప్రతిపక్షంలో ఉన్నారు. అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా 2014లోనైనా కనీసం మాకు మెజార్టీ లేదు,
63 ఉన్నాయి, కుట్ర పండుతున్నారని తీసుకున్నాడు. 88 మంది వచ్చాక కూడా తీసుకున్నాడు. సో ఆ కర్మ వెంటాడుతుంది కదా, ఫలితం ఆగుతుందా? సో అందువల్ల కర్మ సిద్ధాంతమో లేకుంటే ఓట వైరాగ్యమో అయ్యేది అవుతుంది, జరుగుతుంది. సూత్రం ఉంటుంది, మర్ఫీస్ లా అని ఉంటుంది. ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని. ఇప్పుడు సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని అంటే జరగాల్సి ఉంటే జరుగుతుంది కదా, నేను చేయలేం మనం. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాపాడుకునే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం లేదు. ఈ సంకేతం పంపించద్దు, ఆ సంకేతం పంపించద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సంకేతాలే పంపించదలుచుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రగతి భవన్ వైపుగా అలాంటి సంకేతాలే జరిగాయి. సో అందువల్ల మనము చేసిన అందుకే తాత్విక చింతన, ఎవరు చేసిన కర్మంలో ఫలితములను వారే అనుభవించదుగా కానీ. సో అందువల్ల అంతకుముందు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చేసిన పనులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మీరు తప్పుడు సంకేతాలు పోవద్దు అంటే 10 ఏళ్ళు ఈ తప్పుడు సంకేతాలు పంపించడం వల్లనే కదా ఇలా ఓడిపోయింది బీఆర్ఎస్. లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా. ఇలాంటి అనేక తప్పుడు సంకేతాలు పంపించడం వల్లనే ప్రజలు తిరస్కరించాల్సి వచ్చింది. ఇప్పటికైనా మంచి సంకేతం పంపేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు కదా. రైట్ సార్, ఇది మాట చెప్పిన తర్వాత కూడా మల్లారెడ్డి కామెంట్ చేశారు సార్, అవసరమైతే నేను కూడా సీఎం రేవంత్ని కలుస్తాను అని చెప్పి. మల్లారెడ్డి చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అపోజ్ చేస్తూ ఉంటారు. సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలంటే సమాచారం ఇచ్చి కలవండి అని కూడా కేసీఆర్ నిన్న చెప్పారు సార్. అంటే అది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. ఇన్సెక్యూరిటీ ఎందుకు అవుతుంది? కలిసి బొమ్మ అన్నం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అంటే లాస్ట్ టైం ఒక 4 ఎమ్మెల్యేలు కలిసి, ఎందుకంటే నేను అంతకుముందు కూడా నా విశ్లేషణలో కూడా చెప్పాను మీకు. అదే ఇది ఆ ఎమ్మెల్యేలు కలవడం కాకుండా పార్టీ మాకు అవును మా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు మాకు తెలుసు, వెళ్ళి కలవమనే చెప్పాడు. కేటీఆర్ కేసీఆర్ అన్నింటి పంచాయతీ రాదు కదా అన్నాను. ఇప్పుడు అదే కేసీఆర్ చెప్పాడు, చెప్పిపోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోండి అని అన్నారు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఒక నాయకుడు నేను చెప్తున్నాడు, సార్ ఎవరు వినేటట్లేరు సార్ అని. కేసీఆర్ చెప్పేది వినేటట్లేరు సార్ అని. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే వింటారు జనం. ఒకసారి అధికారం పోయాక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పోనీ అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్నప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన పార్టీ నాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు కదా కేసీఆర్. తీసుకున్నప్పుడు ఇంకో సవితా ఇంద్రారెడ్డి వస్తున్నాడు, వస్తున్నారని చెప్పి తీగల కృష్ణారెడ్డి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సవితా ఇంద్రారెడ్డిని తీసుకున్నారా? గండ్ర వెంకటరమణారెడ్డిని తీసుకున్నప్పుడు మధుసూదనాచారి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో తీసుకుంటున్నా ఆయన ఒప్పించి తీసుకున్నారా? పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకున్నప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఒప్పించి తీసుకున్నారా? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కానీ చెప్పి తీసుకున్నారా? కన్విన్స్ చేసుకున్నారా? మరి వాళ్ళు వద్దంటే కేసీఆర్ ఊరుకున్నాడా? సో అందువల్ల మీకు అధికారం ఉన్నప్పుడు మీరు మా పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని సొంత పార్టీ వాళ్ళను ఇగ్నోర్ చేసి, అంటే ఆ పార్టీతో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అయ్యారు కదా. ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు ఓడిపోయినట్టే ఉన్నారు, ఇంకా ఇప్పటికే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు. మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు, చైర్లలో కూర్చొని పెట్టారు. అంటే బీఆర్ఎస్ అవసరాల కొరకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మీరు ఇతర పార్టీ ఎమ్మెల్యే తీసుకొని కేసీఆర్ తప్పుడు సంకేతం పంపలేదా? సో అందువల్ల వీళ్ళు కూడా ఇప్పుడు తప్పుడు సంకేతాలు పంపుతారు. అందువల్ల అధికారం ఉన్నప్పుడు పడి ఉన్నారు, ఇలా అధికారం లేదు తిరగబడతారు. జరగబోయేది అదే. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడే కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పితే అధికారం పోయాక కూడా ఆ సాంప్రదాయాలు నిలబడతాయి. ఒకవేళ ఎదుటివాడు ఆ సాంప్రదాయాలను నిలబెట్టకపోతే ప్రజలే తప్పుపడతారు. అయ్యా ఆయన ఒక్కరినన్నా కేసీఆర్ తీసుకున్నాడా? తీసుకోదలుచుకున్న కేసీఆర్ తీసుకోలేకపోయేవాడా? చూడండి, కేసీఆర్ వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరిని ముట్టుకోలే అని ప్రజలు తిరగబడతారు కదా. ఇప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి గొప్పగా చెప్పడం లేదా? ఆయన ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోయాడు, ప్రధానమంత్రి పదవిని కోల్పోయాడు, ఒక్క ఓటు. అంటే ఆయన వాజ్పేయి తెలుసుకుంటే ఒక్క ఎంపీని తన వైపు తిప్పుకోలేడా? కానీ ఆ ఆదర్శాలు రాజకీయాల్లో నెలకొల్పాడు. మోడీ చూడు చెడామడ ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు నుంచి లాగుతున్నా అంటలేడా? అందువల్ల మంచికి మంచి చెడుకు చెడు అని చరిత్ర చెప్తుంది కదా. అందువల్ల ఇవాళ
అదే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యంగా తీసుకొని వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇచ్చి సొంత పార్టీలోను తెలంగాణ ఉద్యమంలోనూ ఏళ్ళ తరబడి పనిచేసిన వారికి అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు జరగబోయేదంతే. ఇప్పుడు సో అందువల్ల అనివార్యమైన ఓటమి వైరాగ్యం ఉంటే బెటర్ కేసీఆర్. ఇది జరుగుతుంది, ఎందుకు పోయేటోడు పోగా మిగిలినోడే మనోడు. అందువల్ల దీనికి ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నట్టే మన పార్టీ ఎమ్మెల్యేలు పోతారు అని ఒక నిర్ణయానికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సార్. అంటే కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇంకా చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇంకొక 6 నెలల్లో సినిమా వేరే రకంగా ఉంటుంది, ఏదైనా జరగవచ్చు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఒక సందర్భంలో కేటీఆర్ అంటే త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అవుతారు అని కేటీఆర్ కూడా రీసెంట్గా కామెంట్ చేసిన పరిస్థితి. కానీ నిన్న కేసీఆర్ చాలా స్పోర్టివ్గా స్పందించారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది, ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దాం అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాల్ని ఇది ఎంత బిగ్ టాస్క్ అనేది కేసీఆర్ చెప్పాలి అనుకున్నారు. సో ఉంటుందా ఊడుతుందా అనేది నిజంగా కాంగ్రెస్ చేతుల్లోనే ఉందా? ఉంటుందా ఉండదా 5 ఏళ్ల తర్వాత 2023లో ఉంటుందా ఉండదా అనేది కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తే ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారు, 2028లో అధికారం అప్పగిస్తారు. అందువల్ల 2028లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా అని ప్యూర్లీ కాంగ్రెస్ పైనే ఉంది, అనుమానమే లేదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారు, ప్రజలకు మంచి చేయకపోతే ఎన్నికల్లో ఓడిపోతారు. కానీ 6 నెలల్లో ప్రభుత్వం ఉంటుందా ఉండదా కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు, కాంగ్రెస్ పార్టీ పైన మాత్రమే ఉండదు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలవడం బీఆర్ఎస్ చేతుల్లో ఉందా? బీఆర్ఎస్ చేతుల్లో ఉంటే ఇలా కేసీఆర్ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలే సీఎంను కలవడం మీ చేతుల్లో లేనప్పుడు మరి రాజకీయం ఎలా ఉంటుంది? అందువల్ల 6 నెలల్లో ప్రభుత్వం కూలాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో మాత్రమే లేదు. బీజేపీ బీఆర్ఎస్లు ఏదో ఒక ఎత్తుగడలు వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలుతుందండి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారనుకోండి, అది కేసీఆర్ చేతుల్లో ఉన్నట్ట? కేసీఆర్ చెప్పినా కూడా ఉండరు. అది అందువల్ల 28 వరకు మీరు ఆగితే అది హుందాతనం అవుతుంది. ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు, లెట్ దెమ్ రూల్ ఇట్. 5 years తర్వాత ప్రజలు మళ్ళీ తీర్పు చెప్తారు, అప్పుడు మళ్ళీ అధికారంలోకి వద్దాం. 5 ఏళ్ల కన్నా ముందు మేము అధికారంలోకి వస్తాం అంటున్నారంటేనే అర్థం ఏంటి? కాంగ్రెస్లో చీలిక రావాలి అని కోరుకోవడమే. ఆ చీలిక బీఆర్ఎస్ తెప్పిస్తుందా, బీజేపీ సహకారంతో తెప్పిస్తుందా? లేదు, కాంగ్రెస్లోనే సహజ పరిణామాల వల్ల జరుగుతుందా? సహజ పరిణామాల వల్ల జరిగితే అభ్యంతరం లేదు ఎవరు. ఎందుకంటే ఇతర పార్టీల ప్రమేయం లేకుండా ఆ పార్టీలోనే వర్గపోరు ఉండి జరుగుతాయి. ఇప్పటి వరకు ఆ సూచనలు అయితే యాజ్ ఆఫ్ టుడే లేవు. ఉండవ రాజకీయ పార్టీల్లో అందులో కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండదా అంటే ఎవరూ చెప్పలేము. కానీ ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ల మధ్య బహిరంగ ఘర్షణ అన్నేళ్ళు నడిచింది. ఏం ప్రభుత్వం 5 ఏళ్ళు లేదా? ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్, టీపీ సింగ్దేవ్ల మధ్య వర్గపోరు బహిరంగ నడిచింది. 5 ఏళ్ళు లేదా ప్రభుత్వం? ముందెక్కడన్నా పతనమైందా? ఒక మధ్యప్రదేశ్లో మాత్రమే పతనమైంది జ్యోతిరాజ్ సింధియా నాయకత్వంలో. అందువల్ల కాంగ్రెస్లో ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది 28 కన్నా ముందైతే అది కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్లు చేసే పనులపైన కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఎన్నుకుంటే ఆ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాడి మళ్ళీ ఆ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఎన్నికలు పోయినప్పుడు సరిగా చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు తీర్పు చెప్తారు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే విషయంలో ఏం జరుగుతుంది? ప్రజలు ఒక ఆశతో ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తారు, వాడు ఏమీ పనిచేయనుకోండి, ఆ ఎమ్మెల్యే ఏమైనా చేయగలుగుతున్నదా? 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఓడించాల్సిందే తప్ప. మరి ఒక ఎమ్మెల్యే విషయంలో ఈ స్థిరత్వము, స్టెబిలిటీ 5 ఏళ్ళ వరకు ప్రజలకు కలిసినా కలవకపోయినా, ఇసుక దోచుకున్నా మట్టి దోచుకున్నా, ప్రజా కంటకంగా వ్యవహరించిన ఆ 5 ఏళ్ళ వరకు అయితే ఎమ్మెల్యే ఉంటాడు కదా. మరి 5 ఏళ్ళ వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 5 ఏళ్ళ వరకు ప్రభుత్వాలు ఎందుకు ఉండకూడదు? మరి అలాంటప్పుడు ఒక 6 నెలలకు 7 ఎమ్మెల్యేని పంపించేస్తారా? 6 నెలల్లో ఈ ఎమ్మెల్యే పని అయిపోతుంది అని ఓడిపోయిన మళ్ళీ నేనే ఎమ్మెల్యే అవుతా అంటాడా?
మరి ఎమ్మెల్యే విషయంలో కానప్పుడు ప్రభుత్వ విషయంలో కూడా కాకూడదు కదా. అందువల్ల ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా అనేది క్వశ్చన్. ఆ సమయం ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల నిరంతరం ఆ రాజకీయ ఘర్షణ ఉంటుంది కనుక ఇవ్వలేదు. అందువల్ల కేసీఆర్ ఆయన మనము ఈ గేమ్లో భాగం కాకూడదు అని అనుకొని నిజంగానే భాగం కాకపోతే అప్రిషియేట్ చేయాలి, డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అందువల్ల లెట్ ది కాంగ్రెస్ డిసైడ్. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటల ప్రకారం మనకేం సంబంధం లేదు, కాంగ్రెస్ పైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ రకంగా కాంగ్రెస్లో ఒకవేళ ఏదైనా పరిణామాలు సంభవించినా తటస్థంగా కనుక బీజేపీలు ఉంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు రాజకీయాలు ఉండవు కదా. రైట్ సార్. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి, ఒకవైపు ఎమ్మెల్యేలు ఏమో రేవంత్ను కలవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? లోక్సభ ఎన్నికలు గెలవడమే సవాలు. బీఆర్ఎస్ ముందైనా, కాంగ్రెస్ ముందైనా, బీజేపీ ముందైనా లోక్సభ ఎన్నికలు గెలవడం. కాంగ్రెస్ గెలిచిన ఉత్సాహంలో ఉంది, భారతీయ జనతా పార్టీలో కూడా అనూహ్యంగా ఓట్ షేరు సీట్లు పెంచుకున్నామనే ఉత్సాహంలో వాళ్ళు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సార్, వాళ్ళకి నిజమైన సవాల్ ఇది. సవాల్ అదే, మళ్ళీ కష్టపడి పార్లమెంట్ ఎన్నికలు గెలవడమే సవాల్, ఇంకా వేరే సవాల్ ఏముంటుంది. రైట్ సార్.